ఎంగిలి మెతుకులు తీసుకొచ్చి దోసలేసిస్తే వాటిని బాగా రుచిగా ఉన్నాయని ఆరగించే వాళ్ళందరూ ఈ పైరసీని ఎంకరేజ్ చేసే వాళ్ళే. పైరసీ సినిమాలు ఎవరైతే చూస్తారో ఆ పైరసీ సినిమాలు చూసే వాళ్ళు ఎవరు అంటే దొంగ వేసే ఎంగిలి మెతుకులకు ఆరాటపడే వాళ్ళని అర్థం చేసుకో. ఇలా మాట్లాడడానికి మీరెంత తీసుకున్నారు ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి? అదే మెతుకలు. అక్కడ కూర్చున్న పొజిషన్ కి కొంచెం న్యాయం చేయండి. మీ టీఆర్పీల కోసం నోటికొచ్చినట్టు పబ్లిక్ ని మాట్లాడితే ఎవడు ఊరుకోడు. ఇక్కడ ఇప్పుడు ఏంటి, న్యూస్ ఛానల్ కూడా చూడద్దు, అంతే కదా? మేము చూడకపోతే ఎలా మీకు? పైరసీని కూర్చొని ఎవడు ఎంకరేజ్ చేస్తలేడు. ఇక్కడ సినిమా టికెట్ రేట్లు తగ్గామంటున్నాం. ₹1 పెట్టి సినిమా తీసినా, 100 కోట్లు పెట్టి సినిమా తీసినా ఒకటే రేటు ఉండాలి. కాదు కుదరదు అంటారు అనుకో, ఇలాంటి రవిలు వస్తూనే ఉంటారు. వీళ్ళని ఆపలేం, మీకు తెలుసు కదా. అండ్ మొన్న ఇంకెవరో పాప్కార్న్ గురించి కూడా కూర్చొని కామెడీ చేస్తున్నారు. ఫ్యామిలీతో థియేటర్కి వెళ్తే పాప్కార్న్ రేట్ భరించలేదు, మీరు కూడా భరించలేదు. మార్నింగ్ షో మామూలుగా 11 to 1:32. అవును, అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత. అవును, మ్యాట్ని 2 అంటే తర్వాత. ఫస్ట్ షో 6 స్నాక్స్ తర్వాత, అంటే స్నాక్స్ తర్వాత. సెకండ్ షో 9 డిన్నర్ తర్వాత. పాప్కార్న్ వేరే కమ్ము. సినిమాలు చూసే ప్రేక్షకులంటే ప్రతి ఒక్కరికి లోకం అయిపోయింది. మీరెవరో కూడా నాకు తెలియదు సార్. ఒకవేళ తెలిసి ఉంటే నేను వేరేలా మాట్లాడుతుండే. మీకైనా తెలుసా వీళ్ళెవరో? పబ్లిక్ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. సీరియస్గా చెప్తున్నా, ఇలాంటి శత్రుత్వాలు వద్దు. మీ లైఫ్లు మీవి, మా లైఫ్లు మావి. నేను జస్ట్ రోడ్డు మీద పోయేటోడిని. మీరు పబ్లిక్ లో హీరోలానే ఉండాలి. నా మీద ఫోకస్ చేసి నన్ను హీరోని చేయకండి.